మన బీటెక్ స్టూడెంట్స్ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయి అంటే బీటెక్ అయిపోయిన వెంటనే మాకు 12 lakhs, 15 lakhs, 18 lakhs ఇలాంటి ప్యాకేజెస్ వస్తాయి అని అనుకుంటారు. కానీ దానికన్నా ముందు మనకి ఆ ప్యాకేజెస్ రావాలి అంటే చేయాల్సిన సమ్ రూల్స్ అనేవి ఉంటాయి, లేదంటే దాన్ని మనం ఫాలో అవ్వాలి. ఏంటిది అంటే సింపుల్ బేసిక్ ఒక 2-3 మీకు చెప్తాను, దాన్ని ఫాలో అవ్వండి. దాంతో మీరు ఇంత ప్యాకేజెస్ కూడా జాబ్స్ని కొట్టొచ్చు. సింపుల్ గా ఒకటి చెప్పాలి అంటే మన అకాడమిక్ వైజ్ గా మినీ ప్రాజెక్ట్స్, మేజర్ ప్రాజెక్ట్స్ అనేవి ఉంటాయి. దాన్ని చాలా లైట్ తీసుకుంటారు. లేదు అంటే యూ కెన్ పర్చేజ్ ఇన్ ఎనీ వన్ ఆర్గనైజేషన్. సో అలా కాకుండా మీరు దాన్ని సీరియస్ గా తీసుకొని ఏం ప్రాజెక్ట్ చేస్తున్నాం, దాంట్లో ఫ్రంట్ ఎండ్ ఏంటిది, బ్యాక్ ఎండ్ ఏంటిది, యూ ఆర్ యూజింగ్ ద డేటా సైన్స్ ఆర్ అదర్వైజ్ యూ ఆర్ యూజింగ్ అదర్ ప్లాట్ఫామ్స్ లైక్ పవర్ బిఐ, ఏ ప్లాట్ఫామ్స్ యూజ్ చేస్తున్నాం ఏంటిది, గో త్రూ డీప్లీ ఇన్ మినీ ప్రాజెక్ట్స్, మేజర్ ప్రాజెక్ట్స్. ఎందుకు అంటే మీ సివిలో టెక్నికల్ గా ప్రాజెక్ట్స్ వచ్చేసి ఫ్రెషర్స్ కి మినీ ప్రాజెక్ట్స్, మేజర్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. సో దానికోసం వాళ్ళు అవే ఎక్కువగా అడుగుతారు. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి మీ అకాడమిక్ వైజ్ గా దెర్ ఇస్ అ వన్ కోర్స్ విల్ బి దేర్ దట్ ఈస్ కాల్డ్ సిఆర్టీ. సిఆర్టీ అంటే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్. ఈ క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ కూడా స్టూడెంట్ చాలా మంది వరకు లైట్ తీసుకుంటారు. అలా లైట్ తీసుకోకుండా ఎవ్రీడే ఆ క్లాసెస్ అటెండ్ అవ్వాలి. దాంట్లో ఏమవుతాయి అంటే కమ్యూనికేషన్ స్కిల్స్, స్టేజ్ ఫియర్ పోవడం, అట్ ద సేమ్ టైం ఆప్టిట్యూడ్ క్లాసెస్ అనేవి ఉంటాయి. సో ఇవి నార్మల్ గా క్రాక్ చేయడానికి మీకు ముందు సిఆర్టీ క్లాసెస్ అనేవి చాలా యూజ్ అవుతాయి. ఓకే, మీకు మెయిన్ గా 4-1 వచ్చేసరికి 80% అకాడమిక్ స్కోర్ అనేది ఉండాలి. అలానే ఎటువంటి బ్యాక్లాగ్స్ అనేవి ఉండొద్దు. సపోజ్ మీకు అకాడమిక్ స్కోర్ 80% లేకపోయినా ఎనీ వన్ బ్యాక్లాగ్ ఉన్నా సరే మీకు ఇంటర్వ్యూస్ కి అటెండ్ కాలేరు. అట్ ద సేమ్ టైం ఇంకొక మెయిన్ గా మిస్టేక్ చేసేది ఏంటిది అంటే చాలా మంది పిల్లలు మీకు మ్యాథ్స్ కానీ 1-1 లో కానీ 1-2 లో కానీ ఏదైనా బ్యాక్లాగ్ పడితే లాస్ట్ 3-1 లో 3-2 లో మనం రాసుకొని క్లియర్ చేసుకుంటాం అని అనుకుంటారు. అలా ఎప్పుడు చేయకండి. మీకు ఎన్ని టర్మ్స్ ఉంటాయి, సపోజ్ 4-2 లో 4-1 లో ఎటువంటి బ్యాక్లాగ్స్ ఉన్నా కూడా మీరు ఇంటర్వ్యూని అటెండ్ చేయలేరు. సో అందుకోసమే మీరు 4-1 వచ్చేసరికి ఎటువంటి బ్యాక్లాగ్ లేకుండా 80% అకాడమిక్ స్కోర్ని మెయింటైన్ చేస్తే అన్ని కంపెనీస్కి ఎలిజిబిలిటీ అవుతుంది. అలానే మీ క్యాంపస్ కాకుండా ఆఫ్ క్యాంపస్ ఇంటర్వ్యూస్ కూడా జరుగుతూ ఉంటాయి. ఆఫ్ క్యాంపస్ ఇంటర్వ్యూస్ కూడా మీరు అటెండ్ అవ్వండి. దానివల్ల యూ కెన్ క్రాక్ ఎనీ వన్ జాబ్ అండ్ గుడ్ ప్యాకేజ్ అండ్ మాక్సిమం యూ కెన్ అటెండ్ ఫర్ ద టెక్నికల్ ఇంటర్వ్యూస్. సో దానివల్ల మీకు ఏమవుతుంది అంటే టెక్నికల్ గా ఎనీ కంపెనీలో, ఏదైనా కంపెనీలో మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్ అండ్ స్కిల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఫాలో దిస్ పేజ్.